హాయ్ గైస్, వెల్కమ్ టు లీలా మాధురి వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే వెజిటేబుల్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి ఒక రైస్ కుక్కర్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి కొద్దిగా హీట్ అయ్యాక అందులో లవంగ, పట్ట, మొగ్గ, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి కొద్దిగా చిటపటలాడాక కట్ చేసుకున్న ఆనియన్ను, పచ్చిమిర్చి వేసి కొద్దిగా గోల్డెన్ బ్రౌనిష్ కలర్గా వచ్చేంత వరకు వేపుకోవాలి. ఈ వెజిటేబుల్ రైస్ని కుకింగ్ బిగినర్స్ కానీ బ్యాచిలర్స్ కానీ ఎవరైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఈ స్టైల్లో ట్రై చేస్తే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కుదురుతుంది. ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు, అప్పుడే దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ సరిపడినంతగా వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకోవాలండి. ఇది చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. కాసేపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత పచ్చివాసన పోతుంది. ఆ టైంలో మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఇందులో ముందుగా మనం కట్ చేసుకున్న వెజిటబుల్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వేసుకుంటారండి. మన దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే ఆ వెజిటబుల్స్ మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. నేనైతే క్యారెట్, బఠానీ, బీన్స్ అండ్ బంగాళాదుంప యాడ్ చేసుకున్నాను. అవైలబిలిటీని బట్టి మనం మన వెజిటబుల్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఇది హెల్తీగా ఉంటుంది, ఎందుకంటే రకరకాలుగా మనం వెజిటబుల్స్ అన్నీ వేస్తున్నాం కాబట్టి. సూపర్ టేస్టీగా ఉంటుంది. 1 pot రెసిపీ అండి, చాలా సింపుల్గా అయిపోతుంది. అన్ని కూరగాయలు వేసేసుకున్న తర్వాత బాగా వేపుకోవాలండి. త్వరగా కొంచెం బాయిల్ అయ్యేదానికి లైట్గా సాల్ట్ వేసుకోవాలి. అప్పుడు త్వరగా వేగుతాయి కూరగాయలు కానీ, టొమాటో కానీ, ఆనియన్ కానీ. సాల్ట్ వేసిన దానివల్ల త్వరగా మగ్గుతాయి. లైట్గా పసుపు వేసుకోవాలండి. కొంతమంది వెజిటబుల్ రైస్లో పసుపు వేసుకోరు, అది వాళ్ళ ఇష్టం అండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేసేయచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇవన్నీ బాగా వేగుతున్నాయి, బాగా వేపాలి. కాసేపు వేగిన తర్వాత కొద్దిగా పెరుగు వేసుకోవాలండి. పెరుగు వేసుకోవడం వల్ల ఇది లైట్గా రైస్ కొంచెం జ్యూసీగా వస్తుందండి, టేస్టీగా ఉంటుంది. అందువల్ల బాగా కలిపేసుకొని కొద్దిగా గరం మసాలా వేసుకోవాలండి. బాగా వేపుకున్న తర్వాత మనకి మామూలుగా ఈ ప్రాసెస్లో వేగేది దగ్గరగా ఒక 70% వరకు వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయండి. లైట్గా కారం వేసుకోవాలి. కొద్దిగా వేగిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టి తడిపి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలండి. పుదీనా, కొత్తిమీర కూడా వేసుకోవాలి. బాగా కలిపి ఇట్లా అంతా బాయిల్ అయిపోయి మగ్గిపోయాయి అనగా రైస్ వేసేసుకోవాలి. మామూలుగా అయితే వాటర్ కొలత 1 కప్పు రైస్కి 2 cups వాటర్ వేసుకో. అదే బాస్మతి రైస్ అయితే 1 cup రైస్కి 1.5 cup వాటర్ వేస్తే సరిపోతుందండి. తర్వాత ఒక 3 విజిల్స్ ఆర్ 4 విజిల్స్ పెడితే చక్కగా ఉడికిపోతుంది.